ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నామమ్మా. ఈరోజు దేవుడు వాక్యం మనందరం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 115 అధ్యాయం 14 వచనంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, యెహోవా మిమ్మలను మీ పిల్లలను వృద్ధి చెందించును అంటున్నారు. చూడండి అమ్మా, మన గురించి కానీ మన బిడ్డల గురించి కానీ ఎంతో కుంగిపోతూ ఉంటాం, దినమెల్లా ఎంతో బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో కూడా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, అలాగే నీ సంతానానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నీ బిడ్డలు రోగులై ఉండి నీ బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతుంటే తల్లిగా నువ్వు కుంగిపోతున్నావా, బాధపడుతున్నావా? ఒకవేళ సంతానం కొలతగా ఉండి సంతానం అభివృద్ధి లేక ఎంతో అంత ఇబ్బంది పడుతున్నావా? లేక నీ బిడ్డలు నీ చెప్పిన మాట వెనక పెడదారిలో నడుస్తూ నువ్వు నడవమన్న మార్గాల్లో నడవకుండా నిన్ను శోధిస్తున్నారా? అయితే ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ నీకు వ్యతిరేకంగా నీ బిడ్డలు ప్రయాణం చేస్తుంటే, నీకు వ్యతిరేకంగా నీ బిడ్డలు విరోధమైన కాడిగా నీకుంటే, ఇక్కడి నుంచి నీ బిడ్డలు నీకు సమాధానంగా ఉంటారు. ఇది మొదలుకొని నీ బిడ్డల్ని దేవుడు నీతి మార్గాలందు నడిపించబోతున్నాడు. ఒకవేళ నీ బిడ్డలు రోగులై ఉండి ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎన్ని వైద్యాలకు తిప్పినా, మనుషులందరూ ఏది చెప్తే అది చేసినా నీ బిడ్డలకు ఇంకా ఆరోగ్యం లేకుండా ఉందా? అయితే రా నా యేసయ్య వద్దకి. చూడండి, ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డ రోగిగా ఉంది, నా బిడ్డను స్వస్థపరచన్నప్పుడు ఆమెకు విశ్వాసం చూడాలని దేవుడు, నేను రొట్టెలు కుక్కలకి వేస్తానా నా బిడ్డలకి వేస్తానన్నప్పుడు కుక్క లాంటి దాన్ని అనుకుని నా బిడ్డను స్వస్థపరచంటే, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుమార్తె స్వస్థత కలిగిందమ్మా అన్నాడు. అక్కడ మనకు అర్థమవుతుంది కదా, దేవుడు మన సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు, అన్యాయం చేసేవాడైతే కాదు. అయితే మన విశ్వాసం ఉండాలి, మన నమ్మకం ఉండాలి. ఆ స్త్రీ నమ్మి వచ్చింది దేవుడి వద్దకి, విశ్వాసంతో అడిగింది దేవుడు స్వస్థపరుస్తాడని. ఆ 2 పనులు అక్కడ జరిగినాయి కాబట్టి ఆమె సంతానం అభివృద్ధి చెందింది. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, మన బిడ్డలకి అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు, దారి తప్పిపోతున్న మన బిడ్డలను సరిచేస్తాడు దేవుడు. ఒకవేళ సంతానం కొలతగా ఉండి సంతానం లేక కన్నీరు కారుస్తున్నావా, ఎన్నో సంవత్సరాల సంతానం లేకుండా దేవుడు నిత్యము ధూపం వేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తున్న జక్కరియని మీరు చూడండి. జక్కరయ్య వృద్ధాపి తరములో ఉండి ఎన్నో సంవత్సరాలు దేవుడి సన్నిధిని కనిపెట్టుకుని ఉంటే, ఒక దినమున దేవుడు దూత వచ్చి జక్కరియకి ఈ ప్రపంచంలో ఈ లోకంలో క్రీస్తు కన్నా ముందు వచ్చి అనేకరిని క్రీస్తు వైపు నడిపించిన గొప్ప రక్షకుడు జక్కరియ గర్భాన్ని పుట్టేలా చేసింది. అంతేకాదు జక్కరియకున్న నిందను కొట్టివేసింది. ప్రియమైన బిడ్డ, అలాగే నువ్వు కూడా సంతానం లేక బాధపడుతున్నావా? సంవత్సరాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, వారాలు అయిపోయింది, ఇన్నేళ్ల నుంచి దేవుడి సన్నిధిని కనిపెట్టుకుని ఉన్నాను, కానీ నాకు ఏ ఫలితము లేదని కన్నీరు కారుస్తున్నావా? భయపడొద్దు. జక్కరియని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, జక్కరియ వద్దకు దూతను పంపించిన దేవుడు నీ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు సన్నిధిలో నువ్వు చేసిన పరిచర్య ఒక దినమున ఫలించిద్ది, ముయ్యబడిన నీ గర్భం తెరవబడిద్ది. జక్కరియ విచారము, జక్కరియ కన్నీళ్లు కొట్టివేసి జక్కరియకి సంతానం అభివృద్ధి చేసినట్టు నీకు కూడా దేవాతి దేవుడు సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని మీ పిల్లల్ని అభివృద్ధి చేయటానికే దేవుడు ఉన్నాడు. మీరు దుఃఖంలో ఉన్నారా? యాకోబు వలె పోరాడండి. దేవుడితో పోరాడితే యాకోబు రాత్రంతా దొంగ 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 దొంగని 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 పదే పదే దేవుడితో చెప్పి, నేను దొంగని నేను దొంగని నేను దొంగని ఒప్పుకుని ప్రార్థన చేస్తే రాత్రంతా యాకోబులాగే ఉన్నాడు. తెల్లారేలకి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి నీవు కూడా ఏ స్థితిలో ఉన్నావో,
ఏ పరిస్థితిలో ఉన్నావో, అభివృద్ధి లేని స్థితిలో ఉన్నావా, యాకోబు వలె పోరాడు, రాత్రంతా పోరాడు. ఉదయకాలాన దేవాతి దేవుడు తన వాక్కుతో నిన్ను అభివృద్ధి చేసి, నిన్ను దీవించి, నిన్ను బలపరిచి, నిన్నును నీ కుటుంబాన్ని, నీ గర్భఫలం, నీ భూఫలం దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుణ్ణి నమ్మి దేవుడు మహిమ మీరు పొందుకోవాలని మీ నిమిత్తం మేమందరం ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా ఈ వాక్యం వింటున్న మీరంతా కూడా జీవం కలిగిన దేవుని నమ్మండి. నమ్మిన ఎడల దేవుడు మహిమ తప్పకుండా మీ కుటుంబాల్లో కనపడుతుంది. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. ఆలస్యమైన విస్తారమైన ఆశీర్వాదాలతో, సమృద్ధితో దేవాతి దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని అభివృద్ధి చేసునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల సమయాన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నామమ్మా. ఈరోజు దేవుడు వాక్యం మనందరం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 115 అధ్యాయం 14 వచనంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, యెహోవా మిమ్మలను, మీ పిల్లలను వృద్ధి చెందించును అంటున్నారు. చూడండమ్మా, మన గురించి కానీ మన బిడ్డల గురించి కానీ ఎంతో కుంగిపోతూ ఉంటాం, దినమెల్లా ఎంతో బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఏ విషయంలో కూడా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, అలాగే నీ సంతానానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నీ బిడ్డలు రోగులై ఉండి, నీ బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతుంటే తల్లిగా నువ్వు కుంగిపోతున్నావా, బాధపడుతున్నావా? ఒకవేళ సంతానం కొలతగా ఉండి, సంతానం అభివృద్ధి లేక ఎంతో అంత ఇబ్బంది పడుతున్నావా? లేక నీ బిడ్డలు నీ చెప్పిన మాట వెనక పెడదారిలో నడుస్తూ నువ్వు నడవమన్న మార్గాల్లో నడవకుండా నిన్ను శోధిస్తున్నారా? అయితే ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ నీకు వ్యతిరేకంగా నీ బిడ్డలు ప్రయాణం చేస్తుంటే, నీకు వ్యతిరేకంగా నీ బిడ్డలు విరోధమైన కాడిగా నీకుంటే, ఇక్కడి నుంచి నీ బిడ్డలు నీకు సమాధానంగా ఉంటారు. ఇది మొదలుకొని నీ బిడ్డల్ని దేవుడు నీతి మార్గాలందు నడిపించబోతున్నాడు. ఒకవేళ నీ బిడ్డలు రోగులై ఉండి ఎన్ని హాస్పిటల్ తిప్పినా, ఎన్ని వైద్యాలకు తిప్పినా, మనుషులందరూ ఏది చెప్తే అది చేసినా నీ బిడ్డలకు ఇంకా ఆరోగ్యం లేకుండా ఉందా? అయితే రా నా యేసయ్య వద్దకి. చూడండి, ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డ రోగిగా ఉంది, నా బిడ్డను స్వస్థపరచన్నప్పుడు ఆమె ఒక విశ్వాసం చూడాలని దేవుడు, నేను రొట్టెలు కుక్కలకి వేస్తానా, నా బిడ్డలకి వేస్తానన్నప్పుడు కుక్క లాంటి దాన్ని నేను అనుకుని నా బిడ్డను స్వస్థపరచంటే, నీ విశ్వాసాన్ని బట్టి నీ కుమార్తె స్వస్థత కలిగిందమ్మా అన్నాడు. అక్కడ మనకు అర్థమవుతుంది కదా, దేవుడు మన సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు, అన్యాయం చేసేవాడైతే కాదు. అయితే మన విశ్వాసం ఉండాలి, మన నమ్మకం ఉండాలి. ఆ స్త్రీ నమ్మి వచ్చింది దేవుడి వద్దకి, విశ్వాసంతో అడిగింది దేవుడు స్వస్థపరుస్తాడని. ఆ 2 పనులు అక్కడ జరిగినాయి కాబట్టి ఆమె సంతానం అభివృద్ధి చెందింది. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, మన బిడ్డలకి అనారోగ్యాన్ని స్వస్థపరుస్తాడు, దారి తప్పిపోతున్న మన బిడ్డలను సరిచేస్తాడు దేవుడు. ఒకవేళ సంతానం కొలతగా ఉండి సంతానం లేక కన్నీరు కారుస్తున్నావా, ఎన్నో సంవత్సరాల సంతానం లేకుండా దేవుడు నిత్యము ధూపం వేస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తున్న జక్కరియని మీరు చూడండి. జక్కరియా వృద్ధాప్య తరములో ఉండి ఎన్నో సంవత్సరాలు దేవుడి సన్నిధిని కనిపెట్టుకుని ఉంటే, ఒక దినమున దేవుడు దూతొచ్చి జక్కరియకి ఈ ప్రపంచంలో, ఈ లోకంలో క్రీస్తు కన్నా ముందు వచ్చి అనేకరిని క్రీస్తు వైపు నడిపించిన గొప్ప రక్షకుడు జక్కరియ గర్భాన్ని పుట్టేలా చేసింది. అంతేకాదు జక్కరియకున్న నిందను కొట్టివేసింది. ప్రియమైన బిడ్డ, అలాగే నువ్వు కూడా సంతానం లేక బాధపడుతున్నావా? సంవత్సరాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, వారాలు అయిపోయింది, ఇన్నేళ్ల నుంచి దేవుడి సన్నిధిని కనిపెట్టుకుని ఉన్నాను, కానీ నాకు ఏ ఫలితం లేదని కన్నీరు కారుస్తున్నావా? భయపడొద్దు. జక్కరియని జ్ఞాపకం చేసుకున్న దేవుడు
జకరియా వద్దకు దూతను పంపించిన దేవుడు నీ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు సన్నిధిలో నువ్వు చేసిన పరిచర్య ఒక దినమున ఫలించిద్ది. ముయ్యబడిన నీ గర్భం తెరవబడిద్ది. జకరియా విచారము, జకరియా కన్నీళ్లు కొట్టివేసి జకరియాకి సంతానం అభివృద్ధి చేసినట్టు నీకు కూడా దేవాతి దేవుడు సంతానాన్ని అభివృద్ధి చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని మీ పిల్లల్ని అభివృద్ధి చేయటానికే దేవుడు ఉన్నాడు. మీరు దుఃఖంలో ఉన్నారా? యాకోబు వలె పోరాడండి. దేవుడితో పోరాడితే యాకోబు రాత్రంతా దొంగ 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 దొంగని 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 పదే పదే దేవుడితో చెప్పి నేను దొంగని నేను దొంగని నేను దొంగని ఒప్పుకుని ప్రార్థన చేస్తే రాత్రంతా యాకోబులాగే ఉన్నాడు. తెల్లారేలకి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి నీవు కూడా ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, అభివృద్ధి లేని స్థితిలో ఉన్నావా? యాకోబు వలె పోరాడు, రాత్రంతా పోరాడు. ఉదయకాలాన దేవాతి దేవుడు తన వాక్కుతో నిన్ను అభివృద్ధి చేసి, నిన్ను దీవించి, నిన్ను బలపరిచి, నిన్నును నీ కుటుంబాన్ని, నీ గర్భఫలం నీ భూఫలం దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుణ్ణి నమ్మి దేవుడు మహిమ మీరు పొందుకోవాలని మీ నిమిత్తం మేమందరం ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా ఈ వాక్యం వింటున్న మీరంతా కూడా జీవం కలిగిన దేవుని నమ్మండి. నమ్మిన ఎడల దేవుడు మహిమ తప్పకుండా మీ కుటుంబాల్లో కనపడుతుంది. ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. ఆలస్యమైన విస్తారమైన ఆశీర్వాదాలతో సమృద్ధితో దేవాతి దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని అభివృద్ధి చేసునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.